సెజ్జు మీద తన తాజాగా ఏదైతే ఇవాళ పత్రికలు రాసుకొచ్చినటువంటి వార్త, తెలుగుదేశం అనుకూల మీడియా రాసుకొచ్చిన వార్త, ఈ వ్యవహారానికి సంబంధించి కన్నబాబు స్పందించారు. 2014లో అధికారంలోకి రాగానే గతంలో రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోయిన చంద్రబాబు రైతులను అరెస్ట్ చేసి చంద్రబాబు జైలుకి పంపారు అన్నటువంటి ఆరోపణ చేశారు. వాళ్ళతో మరుగుదొడ్లు కడిగించారు. చంద్రబాబు రైతుల మీద చేసిన దాష్టికాలను ఎవరూ మర్చిపోలేరు. రైతుల భూములు వెనక్కిస్తామని వైఎస్ జగన్ గారు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నా నేతృత్వంలో కమిటీ వేశారు జగన్ గారు. దీని మీద రైతులతో చర్చించి 2021లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. 6 గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని సిఫార్సు చేశారు. భూసేకరణలో తీసుకున్న శ్మశాన భూములను తిరిగి పెంచాలని నిర్ణయించాం. రైతు ఉద్యమకారుల మీద చంద్రబాబు పెట్టిన కేసులు ఎత్తివేశాము. రైతులు కోరుతున్న 2180 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోస గ్రామ పరిధిలో అసైన్డ్ భూములకు 10 లక్షల రూపాయల పరిహారానికి సిఫార్సు చేశాము. స్థానిక హ్యాచరీలకు భద్రత కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా, అవకాశాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. కమిటీ సిఫార్సుల్ని ఆమోదించింది జగన్ ప్రభుత్వం. కేబినెట్ దీంట్లో ఆమోదం చేసింది. కేంద్ర పరిధిలోని ఎస్సీజెడ్ నోటిఫికేషన్ నుంచి భూముల తొలగింపు ప్రారంభం కూడా జరిగింది. దాదాపు 400 ఎకరాల వరకు రైతులకు అన్ని హక్కులతో తిరిగి కూడా అప్పగించేశాం. రైతుల కోసం ఎంత మంచి చేస్తే ఈనాడు పత్రిక మోసంలా కనిపించింది. రైతులకు తిరిగి ఇచ్చిన భూముల్లో కొందరు తమ అవసరాల కోసం విక్రయించుకున్నారు. దాడిశెట్టి రాజా పిఠాపురంకి చెందిన వారి నుంచి కొనుగోలు చేశారు. ఇందులో అక్రమాలు, అవినీతికి ఆస్కారం ఎక్కడిది? రైతులను బెదిరించి ఒత్తిడి చేసి డబ్బు చెల్లించకుండా భూములు తీసుకున్నారా? ఆనాడు మార్కెట్ రేటుకు కొన్న భూముల్ని కూడా తప్పుడు చర్యగా ఈనాడు చిత్రీకరిస్తోంది. జగన్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం జరిగినట్టు వక్రీకరణ రాతలు రాసింది అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త అసలు సమాచారాన్ని బయటపెట్టారు. కాకినాడ ఎస్సీజెడ్ భూముల మీద ఈనాడు పత్రిక దిగజారిపోయి రోతరాతలు రాసిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తొండంగిలో పారిశ్రామిక అభివృద్ధి అంటూ భూసేకరణకు బీజం వేసిందే చంద్రబాబు. 2003లో తొండంగి మండలంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కొంత ప్రభుత్వం, మరికొంత అసైన్ భూములు ఏపీఐఎస్సీకి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. తర్వాత కాలంలో ఎస్సీజెడ్కు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు వ్యతిరేకించారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలుష్యకారక పరిశ్రమలు ఇక్కడికి రానివ్వను, రైతుల భూములు తిరిగి వాళ్ళకి అప్పగిస్తానంటూ హామీలు గుప్పించారు. భూ పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా 2012లో ఏకంగా ఏరువాకలో కూడా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా వ్యతిరేకించారు. చంద్రబాబు సీఎం కాగానే రైతుల మీద దాష్టికం చూపెట్టారు. 2014 అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీలను చంద్రబాబు మర్చిపోయి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. తమ భూములు దున్నుకునేందుకు వెళ్ళిన రైతుల మీద చంద్రబాబు పోలీసులను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. వాళ్ళతో బాత్రూంలు కడిగించి పలు రకాలుగా వేధించారు. కనీసం 2013 నాటి భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని రైతుల కోరికను చంద్రబాబు నిరాకరించారు. 9 గ్రామాలను కబళించేందుకు తెగబడిన చంద్రబాబు సర్కార్ ఎస్సీజెడ్ భూములను బలవంతంగా కట్టబెట్టేందుకు ఏకంగా 9 గ్రామాలు ఖాళీ చేయించాలని ఆనాడు నిర్ణయించింది. ఈ గ్రామాల్లో గ్రామ సభల ద్వారా ఎస్సీజెడ్కి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్న భయంతో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొన్న నారా లోకేష్ 73-74 అధికారుల కింద పంచాయతీలకు ఉన్న హక్కుల్ని సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులు వేరే వాళ్ళకి భూములు అమ్ముకోకుండా ఉండేందుకు ఏకంగా వారి భూములు చంద్రబాబు ప్రభుత్వం నిషేధ భూముల జాబితాలో పెట్టి పైశాచిక ఆనందం పొందింది. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చినటువంటి హామీల తర్వాత మేము ఈ నిర్ణయాన్ని అమలు చేశామని ప్రకటించారు.